అందరూ చెప్తున్నట్లయితే దేవుని ఆలోచించినటువంటి సమయం ఆసనమైంది కాబట్టి అందరూ కూడా దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా నామాన్ని తెలియజేస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మహాబలుడైన మహోన్నతుడైన రాజువారికి ప్రాణాధిపతుడైన ఈ ఘనమైన శ్రేష్టమైన ఈ సమయంలో ఆదరణని పాట పాడుతున్నటువంటి లోపాలని ఉన్నట్లయితే అన్నింటినీ కూడా సరిచేసి ఈ చిత్రానుసారంగా జీవించడానికి శ్రీనివాస్ గారు వచ్చి కీర్తనలో సహాయం చేయవలసిందిగా ఆహ్వానిస్తుంది. మొట్టమొదటి కీర్తనగా 120వ కీర్తన కీర్తించుకున్నాం. సాగేదయేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదయేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగనే వెళ్ళేదా పరమున చేరగనే వెళ్ళేదా హనోకు వలె సాగేదా సాగేదయేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువుల్ వెంటాడినను వెనుక శత్రువుల్ వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినా ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినలో రాళ్ళతో హింసించిన కఠినలో రాళ్ళతో హింసించిన స్తెఫను వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన
తండ్రి మరచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతుని వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకు హత సాక్షిగా మారేదా క్రీస్తుకు హత సాక్షిగా మారేదా పౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. రెండవ కీర్తనగా 1వ నంబర్ కీర్తనగా కీర్తించుకుందామండి. ఆశ్చర్యం ప్రేమ కీర్తన. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును విరచిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును విరచిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు
ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. మూడో కీర్తన కీర్తించుకుందామండి. అందరూ నిలబడినట్లయితే మూడో కీర్తన కీర్తించుకుందాం. 49వ కీర్తన. ఆరాధనలందుకో ఆరాధనలందుకో పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనలందుకో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో అన్నావు ఉన్నానని అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో అన్నావు ఉన్నానని అల్పయు నీవే ఓమేగయును అల్పయు నీవే ఓమేగయును ఆద్యంత రైతుడవు నీవేనని ఆద్యంత రైతుడవు నీవేనని ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదము పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనలందుకో పాపంబున జీవించి నశించితిని లోకంబునాదనుచు ఆశించితిని పాపంబున జీవించి నశించితిని లోకంబునాదనుచు ఆశించితిని అయినా నీవు రక్షణివ్వా అయినా నీవు రక్షణనివ్వా ప్రేమించి పంపితివి యేసు ప్రభుని ప్రేమించి పంపితివి యేసు ప్రభుని ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము
అందుకో ఆరాధనాలందుకో తెలిసి కొంటిని నా యేసు నిన్ను సర్వశక్తి గల ప్రభువా నీయు తెలిసి కొంటిని నా యేసు నిన్ను సర్వశక్తి గల ప్రభువా నీయు రానున్నావు మరలా నాకై రానున్నావు మరలా నాకై ఆనంద దేశములో నన్నుంచుటకై ఆనంద దేశములో నన్నుంచుటకై ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదము పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనాలందుకో అంద సౌందర్యములు వ్యర్థమని ఆశించిత ముత్యంబుగా నుండుటకై అంద సౌందర్యములు వ్యర్థమని ఆశించిత ముత్యంబుగా నుండుటకై నిన్న నేడు నిరంతరము నిన్న నేడు నిరంతరము మారాని మా దేవానికే స్తుతులు మారాని మా దేవానికే స్తుతులు ఘనత మహిమా నీకే అని హల్లెలూయా గానము చేసేదము పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనాలందుకో ఇంతవరకు కీర్తనలో సహాయం చేసిన సహోదరులిద్దరికి కూడా క్రీస్తునామం తెలియజేస్తూ ఉన్నానండి. బైబిల్ పఠనం చేసుకుందాం. రీడింగ్ చిన్నబాబు గారా తమ్ముడేమనుకున్నాను చిన్నబాబు గారికి ఇచ్చి ప్రార్థన వద్దులే. బైబిల్ రీడింగ్ చేసుకున్నామండి. సహోదరులు చిన్నబాబు గారు వచ్చి 128వ కీర్తన చదివించగా ప్రాంత 128వ కీర్తన. వాక్యం చదువుకుందామండి. 128వ కీర్తన మొదటి నుంచి లాస్ట్ వరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారు ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమును క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. బైబిల్ పఠనం చదివి వినిపించిన సహోదరు చిన్నబాబు గారికి క్రీస్తునామం తెలియజేస్తున్నాను.
వాక్యభావంలోకి వెళ్దామని మా అందరం కూడా మరి సహోదరులు వచ్చి దయానిధి గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తామని ప్రార్థన కూడా సహోదరులు చేయవలసిందిగా ఆహ్వానిస్తాము. కూర్చోబెట్టండి. దయచేసి అందరూ కూర్చోనండి. ముందుగా తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తు పేరట నా యొక్క హృదయంతాస్తుతులు చెల్లిస్తూ నేడు ఈ ఆరాధనకు చేరవచ్చినటువంటి సహోదరులందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి మనం వెళదాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఆత్మికలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఉన్నతమైన అతి అమూల్యమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ భూమి మీద అందరికీ లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మీ ప్రియకుమారుని ద్వారా మా అందరికీ అనుగ్రహించి ఆయన రక్తంలో మమ్మల్ని అందరినీ కడిగి పరిశుద్ధులుగా మమ్మల్ని చేర్చిన తండ్రి, ఆయన రాజ్యంలో నా తండ్రి ఎట్టి రీతిగా మేమందరము ఏకముగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించుకోగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీకై స్తుతి గీతాలు పాడి ఉన్నాము, మీ సన్నిధికి చేర్చుకున్నారని నమ్ముచూ ఉన్నాం. నా తండ్రి, మీరిచ్చినటువంటి జ్ఞానం బట్టి నా తండ్రి, మీరిచ్చినటువంటి గ్రంథంలో వచ్చిన తండ్రి, కొద్ది మాటలు మేము ఆలోచన చేయించుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు మా అందరికి అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నా తండ్రి, మరి చెప్పుచున్న నాకు సమయోచితమైనటువంటి జ్ఞానం ఇచ్చిన తండ్రి, అందరికీ అర్థమయ్యే రీతిలో నా తండ్రి మరి అనుసరించి బోధించగలిగేటువంటి జ్ఞానము నాకు దయచేయమని క్రీస్తు పేరట ఒక ప్రార్థనామనలు అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. అందరూ ఎలా ఉన్నారండి? దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల నేను, నా కుటుంబం కూడా క్షేమంగా ఉన్నానండి. ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చదవబడినటువంటి లేఖన భాగం నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. 128వ కీర్తన నుండి. మనందరికీ చిన్ననాటి నుంచి ఒకటి అలవాటుగా ఉంటుంది. చిన్నపిల్లలకి మనం ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు ఏమంటాం చెప్పండి? కొట్టు దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకురావాలనుకో, వాడికి ఏం చెప్తాం? వాడికి ఎంతో కొంత ఇచ్చి పంపిస్తాం కదా. మరి నువ్వు పప్పలు కొనుక్కో, కొట్టు దగ్గరికి వెళ్తే నీకేముంటుంది? పప్పలు కొనుక్కుంటానికి డబ్బులు ఇస్తాను, అంతే కదా. లేదు, ఇంటికి వచ్చారు పిల్లలు, హోంవర్క్ చేయలేదనుకో, నువ్వు ఈ హోంవర్క్ చేస్తే నీకు ఇది చేసి పెడతాను, అంతే కదా. ఇప్పుడు మనకు కూడా కంపెనీలో ఏముంటుంది అని అంటే, ఈ టార్గెట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది నువ్వు ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తే నీకేముంటుంది? బోనస్ ఉంటుంది, అంతే కదా. ఈ పని పూర్తి చేసిన తర్వాత నీకేముంటుంది అని అంటే ఒక బోనస్ ఉంటుంది, ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగే ప్రతి దానిలోనే కూడా, ప్రతి పనిలోనే కూడా మనకేముంటుంది అని అంటే ఒక కండిషన్ అనేది ఉంటుంది, అంతే కదా. ఒక లోన్ కావాలనుకోండి, ఒక ఇంటి లోన్కి వెళ్ళామనుకో, అక్కడ ఏమంటాడు? కండిషన్స్ అప్లై అంటాడు. ఇప్పుడు నువ్వు లోను ఇస్తాడు, నీకు లోన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు అని అంటే కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయని చెప్పి ఏం చేస్తాడు అని అంటే, నువ్వు లోను సక్రమంగా కట్టినంతసేపు ఈ బండి నీ దగ్గర ఉంటుంది, అంతేనా. ఈఎంఐ కరెక్ట్గా కట్టినంతకాలం ఏముంటుంది? ఆ కారు కొనుక్కున్నావో, ఇల్లు కొనుక్కున్నావో, లేదంటే బండి కొనుక్కున్నావో, ఏదైనా కానీ మన దగ్గర ఉంటుంది, వాడుకుంటానికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే అది కట్టలేదు ఏమవుతుంది?
తీసుకుని వెళ్ళిపోతాడు కదా. అంటే ఏదైనా కూడా మానవులు ఏదైనా కూడా వాళ్ళు పెట్టుకునేటువంటి రూల్స్ ఎలా ఉంటాయి అని అంటే, నువ్వు ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను, అంతే కదా. మనం ఏదైనా ఒక టార్గెట్ కంప్లీట్ చేస్తే దాంట్లో లాభాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా మన ముందు ఒక టార్గెట్ పెడతా ఉన్నాడు. ఇది నువ్వు ఎలా ఉంటే నీకు ఏం చేస్తానో. ఇప్పుడు మనకి ఆశీర్వాదము వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? క్రైస్తవుడు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, ఎవరైనా కానీ దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం కోరుకుంటారు అని అంటే, దేవుడు నాకు మేలు చేయాలి అని కోరుకుంటారు, అంతేనా? ఎవరైనా కీడు చేయాలని కోరుకుంటారా? ఎవరో కోరుకోరు. మేలు చేయాలి అని కోరుకుంటారు. అయితే మేలు దేవుడు ఎప్పుడు చేస్తాడు? మనిషికి మేలు ఎప్పుడు చేస్తాడు? ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలోంచి కనుక మనం చూస్తే, ఒక్కసారి 128వ కీర్తన మొదటి అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. మొదటి వచనంలో ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి. ఇది మొదటి మాట. ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి. కండిషన్స్ అప్లై. ఇది అంటే షరత్. ఇది యెహోవా యందు భయభక్తి అంటే ఏంటి అసలు మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు అంటే, మీరు ఈ పేజీని ఎక్కడ పెట్టుకుని ఒక్కసారి పక్క పేజీలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఒక్కసారి 3వ వచనాన్ని ఒక్కసారి తీయండి. జస్ట్ అలా వెళ్ళి అక్కడికి వచ్చేద్దాం. మళ్ళా 8వ అధ్యాయము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట అంటే చెడుతనమును అసహించుకొనుటయే. అర్థమైందా? ఇక్కడ చెప్తున్నటువంటి దేవుని యందు భయభక్తులు అని అంటే ఏంటని అర్థమైంది మనకి? చెడుతనాన్ని అసహించుకొనుట. పోనీ ఒక రకంగా, ఇంకొక రకంగా మనం చదువుకుందాం. ఇక్కడ ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి అనేది మాట పక్కన పెట్టి దాని అర్థాన్ని పెట్టి మనం చదువుకుందాం. ఇక్కడ చెడుతనమును అసహించుకొని, నెక్స్ట్ మాట, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని చదువుకుందాం. మనకు బాగా అర్థమవుతుంది. ఏంటంట? చెడుతనమును అసహించుకొని దేవుని యొక్క త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇలా చదువుకుంటే బాగా అర్థమైందా మనకి? అంటే చెడుతనాన్ని అసహించుకుని ఎప్పుడైతే దేవుని త్రోవలలో మనం నడిస్తే ఒక ధన్యత అని అంటా ఉన్నాడు. ధన్యత అంటే ఒక ఆశీర్వాదానికి వారసులం అవుతాం. అది నీ జీవితంలో ఒక మేలు అనేది. అయితే కింద ఒక మాట చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తావంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును. ఇప్పుడు మన చేతుల యొక్క కష్టార్జితం, మన కష్టపడి చేసినటువంటి ఆ కష్టాన్ని మనం అనుభవించాలి అని అంటే పైన ఒక కండిషన్ ఉంది. ఏంటో కండిషను? చెడుతనాన్ని అసహించుకొని బ్రతకాలి, ఆయన త్రోవల్లో నడవాలి, అంతే కదా. ఇప్పుడు మన చేతుల కష్టాన్ని మనం తినాలి అని అంటే, చేతుల కష్టాన్ని తినటం అంటే ఏంటి అసలు? మన చేతుల కష్టాన్ని మనం తినటం అంటే, ఇప్పుడు మనం పని చేసుకుంటున్నాం కదా, అందరం అని పని చేసుకుంటున్నాం, కష్టపడి పని చేసుకుంటున్నాం, వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి. మనం సాయంత్రం ఇంటికి వచ్చి భోంచేస్తున్నాం. అరుగుతుందా లేదా? అనుభవిస్తున్నాం కదా. అదేనా కష్టార్జితాన్ని అనుభవించడం అంటే? మనకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి బాగా చదివించారు. ఓకే, చదివించిన తర్వాత ఆయన ఒక ప్రయోజకుడు అయ్యాడు. ప్రయోజకుడు అయినప్పుడు, ఇదిగోండి మా అబ్బాయి ఒక ఇంజనీర్ అయ్యాడు, ఒక డాక్టర్ అయ్యాడు, ఒక కలెక్టర్ అయ్యాడు అని ఏదో సంథింగ్ చెప్పాను నేను. అప్పుడు జనాల నోటిలో నుంచి వచ్చేటటువంటి మాట ఏంటి? మీరు కష్టపడి చదివించారండి. ఆడు కష్టపడి చదివాడని కాదు, వాడు కష్టపడి చదివి అంత ఉన్నత స్థాయికి వచ్చాడనేది కాదు.
మీరు కష్టపడి చదివించారు కాబట్టి వాడు ప్రయోజకుడయ్యాడు అని అంటారు. అంతేనా? ఒక ఆటో నడుపుకునేవాడు కొడుకు కలెక్టర్ అయ్యాడనో, లేదంటే ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకు డాక్టర్ అయ్యాడనో, ఇలా మనం వార్తలు వింటూ ఉంటాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు అని అంటే, మా నాన్నగారు మా అమ్మగారు కష్టపడి చదివించి నన్ను ప్రయోజకుల్ని చేశారు అని అంటారు. అంటే వాళ్ళ కష్టం ఏమైంది? అక్కడ ఫలించింది, వృధా కాలేదు. అదే కదా, మన కష్టార్జితను మనం అనుభవించాలి అని అంటే ఇప్పుడు వాడు ప్రయోజకుడు అయ్యాడు. ఇప్పుడు జనాలందరూ అనుకునేది ఏంటంటే, నువ్వు కష్టపడిన దానికి ఫలితం దక్కింది అని అంటూ ఉంటారు. ఇప్పుడు అలా ఫలితం దక్కింది అని అంటే ఇంకా ముందుకెళ్ళి ఇంకా లోతుకెళ్ళి ఆలోచన చేద్దాం మనం. ఇప్పుడు ఆ ఫలితం దక్కింది, ఓకే. ఇప్పుడు ఫలితం దక్కిన తర్వాత వాడి యొక్క జీవితాన్ని వాడు చూసుకున్నాడు, మనల్ని పక్కన పెట్టాడు. ఇప్పుడేమైంది? మన కష్టాన్ని మనం తిన్నామా? అంతకు ముందే మనం ఏమయ్యామో అనుకున్నాము అని అంటే, ఫలించింది, మన కష్టం ఫలించింది అని అన్నాం. కొద్ది కాలం అయ్యేసరికి వాడు ఏమయ్యాడు? మనల్ని పట్టించుకుంటాం మానేశాడు. ఇప్పుడు మన కష్టం అంతా ఏమైపోయింది? ఎందుకు వృధా అవుతుంది చెప్పండి? ఇది ఈ కష్టం ఎందుకు వృధా అయిపోద్ది? ఇక్కడ ఏమైంది అని అంటే, పైన మనకు కండిషన్ ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి అనే మాట ఉంది కదా. ఆ కండిషన్ ఏమైంది అని అంటే, భయభక్తులు లేవు. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ కష్టాన్ని మనం అనుభవించాలి కదా అని మనం ఏం చేస్తూ ఉన్నాము అని అంటే, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టేసి, అంటే దేవుని సన్నిధికి వెళ్ళటం మానేసి, లేదంటే దేవుని కార్యక్రమాల్లో మనం పాలు పంపులు పొందటం మానేసి, దేవుడు అంటే మనం పట్టించుకోకుండా, ఒక ఆరాధన అంటే పక్కన పెట్టి, దేవుని కార్యక్రమాలంటే పక్కన పెట్టి, మనం కష్టపడి పని చేస్తూ ఓవర్ టైంలనో లేకపోతే ఇంకొకటనో పార్ట్ టైంలోనో ఏదో ఒకటి చేస్తూ కష్టపడిపోయి మనం డబ్బులు సంపాదించేసాం. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు అని అంటే, మనం ఎవరి కోసమైతే కష్టపడతా ఉన్నామో, మన పిల్లల కోసమే అని మనం అంటాం కదా, ఇదంతా ఎవరు చూస్తూ ఉన్నారు అని అంటే, మన పిల్లలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మన పిల్లవాడికి ఏం అర్థమైంది? మా నాన్న కష్టపడుతున్నాడని అర్థమైందా? నా కోసం కష్టపడుతున్నాడని అర్థమైందా? లేదంటే నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదని అర్థమైందా? ఏమర్థమైంది వాడికి? మా నాన్న నా కోసం కష్టపడుతున్నాడు అనేది అర్థమైనా ఇప్పుడు దేవుడు అంటే భయం అనేది లేకుండా పెరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో మా నాన్నే వెళ్ళట్లేదు దేవుని సన్నిధికి, పని చేసుకుంటా ఉన్నాడు, తన కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నాడు, మమ్మల్ని పెంచడానికి కష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నేను కూడా ఏం చేయాలంటే, దేవుడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను కూడా నా కుటుంబం కోసం కష్టపడాలి, నేను కూడా మంచి ప్రయోజకుడిని అవ్వాలి, నేను కూడా సమాజంలో ఒక ఉన్నతంగా బ్రతకాలి, నేను ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇది ఆలోచన చేస్తాడు తప్ప ఎప్పుడూ కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని యొక్క కార్యక్రమాల్లో నేను పాలు పుంపులు పొందాలని ఆలోచన ఆ బిడ్డకి ఉంటుందా? ఎందుకు అనంటే చూస్తున్నది నిన్నే కదా, నువ్వు నీ కుటుంబం కోసం కష్టపడతా ఉన్నావు, దేవుని కోసం ఎక్కడ సమయం ఇవ్వట్లేదు. కాబట్టి అదే చూసి నేర్చుకుంటా ఉన్నాడు. రేపొద్దున అదే 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 వాడిలో డెవలప్ అయ్యి ఒక కాలం వచ్చేసరికి నువ్వు కష్టపడలేనటువంటి స్థితి వచ్చేసరికి వాడు కష్టపడుతూ వాడికి సమయం లేకుండా ఏమైపోతాడంటే బిజీ అయిపోయి నిన్ను పట్టించుకుంటాం మానేస్తాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా అంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ముందు నుంచే వాడికి ఏమి నేర్పించలేదు. ఇప్పుడు మన కష్టాన్ని మనం అనుభవిస్తున్నామా? ఎందుకు అనిపించలేకపోయాం? దేవుని యందు భయభక్తులు లేవు, మనం దేవునిలో పెరగలేదు, మన పిల్లల్ని దేవునిలో పెంచలేకపోయాం. కాబట్టి వాడికి దేవుడంటే భయం లేకుండా ఉండి ఏమైందంటే నిన్ను పక్కన పెట్టాడు. ఒకవేళ నిజంగా దేవుడంటే భయం ఉన్న వాడికి ఏమంటాడు అని అంటే, మనకు వాక్యం తెలుసు కదా, నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానింపుము మొదటి ఆజ్ఞ అని చెప్పేసి అంటాడు. అంతేనా? నీ మొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే, నువ్వు నీ తల్లిదండ్రుల్ని గౌరవించు, సన్మానించు. ఆ మొదటి ఆజ్ఞనే వాడు మీరిపోతా ఉన్నాడు అని అంటే వాడికి ఏం లేదు, దేవుని భయం లేదు.
దేవుని భయం లేకపోయేసరికి వాడు ఏమయ్యాడు అని అంటే మన కష్టార్జితాన్ని మనం తినలేనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఒక కండిషన్, దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అతనికి ఆ ధన్యత ఎలా వస్తుంది అని అంటే అతను సంపాదించుకున్నది, ఆయన కష్టపడింది ఆయన తినగలుగుతాడు. అంతేనా? అదే చెప్తున్నాడు, అది గొప్ప మేలు అంటున్నాడు. ఇంకా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని చెబుతూ ఇంకా కింద చెప్తా ఉన్నాడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. అంటే నీ భార్య అయినా ఎలా ఉంటుంది అని అంటే ఒక ఫలించేటటువంటి ద్రాక్షావల్లిలా ఉంటా ఉంది. అంటే ఒక ఫలించేటటువంటి ద్రాక్షావల్లి ఎలా ఉంటుంది అని అంటే అది ఎప్పుడూ కూడా దానికి ఏర్పాటు చేసినటువంటి దాని మీద ఆనుకుని బ్రతుకుతుంది. అంతేనా? ఇప్పుడు ఒక తీగ ఫలించాలి అని అంటే ఇప్పుడు పొట్లకాయలు ఉన్నాయండి, మనకు బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ద్రాక్ష తోట గురించి మీకు అర్థం కాలేదేమో. పొట్ల పొదలు చూసారా మీరు? పొడవుగా ఉంటుంది కదా కాయ. ఇప్పుడు దాన్ని నేల మీద పాకిస్తే కాయలు బాగుంటాయా, పందిరి మీద ఎక్కిస్తే కాయలు బాగుంటాయా? అర్థమైంది కదా మీకు? ద్రాక్షవల్లి కూడా అంతే, నేల మీద పాకితే దానికి పెద్ద పెద్ద గెలలు రావు. అప్పుడున్నటువంటి సమాజానికి ద్రాక్ష తోటలు బాగా వాడుకలో ఉండే కాబట్టి వాళ్ళకి అలా చెప్తా ఉన్నాడు. మనకు వాడుక భాషలో మనకు రావాలి అని అంటే ఇప్పుడు పొట్లకాయని మనం చూసామనుకోండి, అది పందిరి మీద ఎక్కించామనుకోండి, కాయలు అది రావటానికి దానికి చక్కగా పెరగటానికి చక్కగా కనబడుతూ ఉంటుంది. అది ఎప్పుడు అని అంటే ఆ పాదు ఎప్పుడూ కూడా దేని మీద ఆనుకుని ఉండాలి? అప్పుడు అది బాగా ఫలించాలి అని అంటే ఆ పందిరి మీద ఉంటేనే అది ఫలించగలుగుతుంది. పందిరి మీద నేల మీద పడింది అనుకోండి, సరైనటువంటి ఫలితం అనేది కనపడదు. ఇక్కడ నీ భార్య ఫలించాలి అని అన్నా కూడా ఎక్కడ ఆనుకుని ఉండాలి? భర్త మీద ఆనుకుని ఉండాలి. అంతేనా? భర్త మీద ఆనుకుని ఉండాలి. ఇప్పుడు సంఘానికి భర్త ఎవరు? సంఘానికి భర్త ఎవరు? యేసుక్రీస్తు. వధువు సంఘము అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ వధువు వెళ్ళి ఎవరి మీద ఆనుకోవాలి? క్రీస్తు మీద ఆనుకోవాలి. ఒకవేళ నువ్వు క్రీస్తు మీద ఆనుకుంటే నువ్వేమవుతావు? ఫలిస్తావు. నేనేమవుతాను? ఫలిస్తాను. అంటే ఆయన కౌగిటిలో కనుక ఉంటే, నీ లోగిట అన్నాడు, నీ అంటే భర్త, అంతే కదా. నీ కౌగిటిలో నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. అంటే ఆయన యొక్క సంఘంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన యొక్క సంఘంలో నువ్వేం చేస్తావు? ఫలించేవాడిగా ఉండగలుగుతావు. నేనైనా నువ్వైనా దేవుని యందు భయభక్తులు లేవనుకోండి, సంఘంలో మనం ఫలించలేము. ఎందుకంటే మనం రాలేము. ఆరాధన ప్రాముఖ్యత మనకు తెలియదు, దేవుడు అంటే భయం తెలియదు, దేవుని దగ్గరికి వస్తే మనకు జరిగేటటువంటి మేలేంటో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాము అని అంటే ఆయన కౌగిటిలో మనం ఉండవు. ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక భార్య భర్తకి బాగా లోబడుతున్నటువంటి ఒక భార్య ఉన్నదనుకోండి, భర్త ఏం చేసినా ఎలా ఉన్నా కూడా ఆమె భర్త మీద ఆనుకుని ఉంటా ఉందనుకోండి, భర్త ప్రేమించే విధంలో ఏ లోటు చేయడు, తనకి అవసరాలు తీర్చేటువంటి విధానంలో ఎప్పుడు ఏ లోటు చేయడు. అంతేనా? మాట మాటకి ఎదిరిస్తూ ఉందనుకోండి, చెప్పిన పని చేయకుండా ఉందనుకోండి, ఏం చేస్తాడు భర్త? తన అవసరాలు తీర్చడానికి ఆనందంతో తీరుస్తాడా? తన అవసరాలు తీర్చడానికి సంతోషం కలిగి చేస్తూ ఉంటాడా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక నీకు బర్త్డే వచ్చిందని చెప్పి ఒక పట్టు చీర తెచ్చాడు అనుకుందాం, ఒక చీర తెచ్చాడని అనుకుందాం నీకోసం. అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? చీరలే కదా వాళ్ళకి కావాల్సినవి. ఒక చీర తెచ్చిచ్చాడు అనుకుందాం. చీర చూసిన వెంటనే ఇది 500 రూపాయలు చీర అట్టుకుని వచ్చావా, లేదా 400 రూపాయలు చీర అట్టుకొచ్చావా అని అన్నదనుకో, ఎట్లా ఉంటుంది అతనికి? తెచ్చిన వాడికి అతని స్తోమత అంతే, అతని దగ్గర లేదు కాబట్టి నిన్ను ప్రేమించి దాన్ని తీసుకుని వచ్చాడు. అదే విలువైనదిగా మనం భావించాలే తప్ప ఇదా అని తీసి పడేసావనుకో, దీనికి ఏం పట్టుకెళ్ళినా దీనికి నచ్చదు, ఎందుకు వచ్చిన గొడవ అని మాట్లాడుకుంటాడు. అంతేనా?
అంటే దేవుని దగ్గర కూడా మనం కూడా దేవుడు పెట్టేటువంటి శోధనలైనా, దేవుడు పెట్టేటువంటి ఇబ్బందులైనా ఏదైనా కానీ మనం సంతోషంగా స్వీకరిస్తూ ఎప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని దగ్గరే బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఫలిస్తాం. ఎప్పుడైతే మనం దేవుని విడిచి బయటికి వెళ్ళిపోయామో మనం ఫలించలేము. ఆ పందిరిని ఎప్పుడైతే ఆనుకోకుండా కింద పడిపోయిందో ఆ తీగ, అది ఫలించలేదు. అదే మనమైనా కూడా దేవుణ్ణి ఎప్పుడు ఆనుకుని ఉంటే, సంఘం ఎప్పుడూ కూడా క్రీస్తుని ఆనుకుని ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తుంది అని అంటే ఒక అభివృద్ధిలోనికి రాగలుగుతుంది సంఘం. ఇంకా కిందకి వచ్చి చెప్తే ఉన్నాడు చూడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని అంటున్నారండి. అంటే ఒలీవ మొక్కల వలె ఉండడం అంటే, భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండడం అంటే, భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో భోజనాలు కుటుంబం అంతా కలిసి చేసేటువంటి పరిస్థితి ఉందంటారా? కలిసి చేసేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు నా కుటుంబం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళొద్దులేండి, నేను ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడ భోజనం చేస్తున్నాను, నా భార్య ఎక్కడ ఉంది? ఇండియాలో. నా కూతురు ఎక్కడ ఉంది? ఎక్కడ హాస్టల్లో ఉంది. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు? వేరే హాస్టల్లో ఎక్కడ ఉన్నాడు. ఒక చోట కూర్చొని భోజనం చేసే పరిస్థితి లేదు. రేపు పొద్దున్న ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఎలా ఉంటుందో చెప్పనా? ఇప్పుడు భోజనం చేద్దాం రండిరా అని పిల్లల్ని పిలిచారనుకో, అందరం ఇంట్లోకి వచ్చాం, భోజనం చేద్దాం రండిరా అంటే, అమ్మ నేను ఇప్పుడు తిన్నాను, నాకు ఆకలిగా లేదు. ఆడికి ఆకలి లేకపోవడం కాదు, ఏదో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు, లేదా మరొకరితోటి ఎవరితోటి మాట్లాడుతూ ఉంటాడు, ఏదో కార్యక్రమంలో ఉంటాడు. కలిసి ఫ్యామిలీ అంతా కూర్చుని భోజనం చేసేటువంటి స్థితి ఈ రోజున కుటుంబంలో లేదు. ఎక్కడో ఎందుకు కుటుంబాల్లో లేవు. ఎందుకు లేదు అని అంటే, కలిసి భోజనం చేయాలన్న ఆలోచన కుటుంబంలో లేదు. ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఆ విలువలు ఏర్పడతాయి. చిన్నతనంలో అంటే మీ ఇప్పుడు ఎంతమంది అలా చేశారనేది నాకు తెలియదు, కానీ చిన్నతనంలో మేము భోజనం చేయడానికి అందరం కూడా 7-7:30 అయ్యేసరికి, సాయంత్రం 7-7:30 అయ్యేసరికి అందరము లైన్గా కూర్చునేవాళ్ళు. మా అన్నయ్య, మా అక్క, నేను, మా నాన్నగారు అందరూ లైన్లో కూర్చుంటే మా అమ్మ ఎదురుగుండగా కూర్చుని అందరికీ వడ్డిస్తూ ఇలా వేస్తూ ఉండేది. అది కొన్ని సంవత్సరాలు జరిగింది. ఇంచుమించుగా నేను 10వ తరగతి దాటే వరకు కూడా అలా జరిగింది. తర్వాత చదువుల నిమిత్తం అటు ఇటు వెళ్ళిపోవడంతో, కానీ ఇప్పటికీ కూడా భోజనం అనేది ఇంట్లో అందరం కలిసే చేస్తాం. అది మధ్యాహ్నమైనా సాయంత్రమైనా ఎప్పటికీ కూడా. అంటే మనకి ఇది ఎప్పుడు అలవాటు అవుతుంది అని అంటే, దానికి ఒక క్రమంలో తీసుకెళ్ళినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి. ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే, ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి భోజనం చేసే అలవాటు, ఆ ప్రార్థన ముగించుకుని వెళ్ళి భోజనం చేసే అలవాటు. కాబట్టి అది క్రమం పోదు. తర్వాత నేను తింటాను, మళ్ళీ తర్వాత నాకు పెట్టు, ఈ ఆలోచన అనేది ఉండదు. ఆ టైంలోనే పెడతారు కాబట్టి ఆ టైంలోనే తినాలి. ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనంట, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కల వలె అంటే, మనకి ఇప్పుడంటే ఒలీవ మొక్కలు మనకు తెలియదేమో, ఒలీవ కాయలు తెలుసు కదా. ఆ గింజలు కింద పడిపోయినాయి అనుకోండి, పండిపోయి కింద పడిపోయిన తర్వాత అవి మొలకలు వస్తాయి, విపరీతమైన మొలకలు అన్నమాట. ఆ మొలకలకి ఎలా ఉంటుంది, ఆ చెట్టు చుట్టూ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా గుబురుగా వచ్చేదా. మనకి ఇంటికాడ కరివేపాకు కానీ, వేప చెట్లు కానీ ఇలా చూస్తే అవన్నీ పెద్ద చెట్టు ఉంటే ఆ పెద్ద చెట్టు కింద ఎన్ని మొక్కలు వచ్చేస్తాయి. మన కుటుంబం అంతా కూడా ఒక్కసారి అందరం అలా కూర్చున్నాం అనుకోండి, ఒక్కసారి అందరం కూర్చుని అలా భోజనం చేయాలి, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. కానీ ఆ సంతోషం, ఆ ఆనందం ఇప్పుడు కుటుంబాల్లో ఉండట్లేదు. ఎవరికి ఇష్టం వచ్చింది, ఆడేమో బర్గర్ కావాలంటాడు, ఈడేమో ఫ్రైడ్ రైస్ కావాలంటాడు, ఆడేమో పలావ్ కావాలంటాడు. ఇంట్లో 3 పిల్లలు ఉన్నారంటే 3 రకాల వంటలు. ఇక్కడ మీరు చేస్తున్నారు కదమ్మా ఇళ్ళలోనే, 2 పిల్లలు ఉన్నారంటే 3 రకాల వంటలు. అక్కడ అందరూ కలిసి ఒకటి వండుకుని తినే పరిస్థితి లేదు. అంతా మారిపోయింది, సిస్టమ్ అంతా మారిపోయింది. ఎందుకనంటే దేవుడు అంటే భయం లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అని అంటే, పైన చెప్పాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఇవన్నీ సాధ్యం. అది లేకపోతే కింద కూడా చెప్తున్నాడు చూడండి, మనకి కింద చెప్తున్నాడు,
4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఇంకా చెప్తా ఉన్నాడు, ఇలాగూ ఆశీర్వదించబడు. ఎలాగ ఆశీర్వదిస్తాడో కింద చెప్తా ఉన్నాడు చూడండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించడం అంటే ఇక్కడ సియోను అంటే సంఘము. సంఘంలో నుంచి ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని సంఘంలోంచి దేవుడు ఆశీర్వదించడం ఏంటండి? సంఘంలో నుంచి మనల్ని దేవుడు ఆశీర్వదించడం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి. దేవుడు అంటే ఒక భయం కలిగి ఉన్నాం, భక్తి కలిగి ఉన్నాం. అప్పుడు ఏం చేస్తాం? కుటుంబం అంతా వచ్చి ఎక్కడ ఉంటుంది? సంఘంలో ఉంటుంది. ప్రతి ఆదివారం ఎక్కడికి వస్తుంది? సంఘంలో వస్తుంది. ఎవరైనా మీటింగ్ పెట్టుకున్నారంటే ఎక్కడికి వెళ్తుంది? సంఘం అక్కడికి వెళ్ళిపోతుంది, ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సంఘం ద్వారా ఏదైనా సువార్త మీటింగులు జరుగుతున్నాయంటే కుటుంబం అంతా వెళ్ళి అక్కడ కష్టపడి పని చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఆశీర్వాదం వస్తుందో చెప్తాను. ఎప్పుడూ కూడా ఈ సంఘంతో కనెక్ట్ అయి ఉన్నాడు అనుకోండి, వాడు కూడా ఎక్కడికి రాగలుగుతాడు? రక్షణలోనికి రాగలుగుతాడు. అంతేనా? బాప్తిజంలోనికి రాగలుగుతాడు. అంటే అది ఆశీర్వాదమే కదా. నీ పిల్లలు బాప్తిజం పొందారు అని అంటే అది ఆశీర్వాదమే కదా. కుటుంబంలో ఆశీర్వాదమే కదా. సంఘంతో కలిసి నువ్వు ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నావు అని అంటే నీ బంధువులు రాకపోయినా, నీ స్నేహితులు రాకపోయినా, లేదంటే మరొకళ్ళు ఎవరో నీ రక్త సంబంధులు రాకపోయినా కూడా ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అని అంటే సంఘమంతా వచ్చి నీ ఇంటి దగ్గర ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు చూడండి, మన ఇళ్ళల్లో ఏదైనా వివాహ కార్యక్రమం జరిగిందనుకోండి, బయట వాళ్ళందరూ కూర్చోకపోయినా, బంధువులు వచ్చి కూర్చోకపోయినా సంఘం అంతా మాత్రం ఎక్కడ ఉంటుంది? అక్కడ కూర్చుని దేవుని మాటలు వింటూ ఉంటుంది. అవునా కదా? అది ఆశీర్వాదమే కా? అంటే నీకేముందని తోడు? నీకేముందో తోడు? నీకేం జరిగినా ఏముందో తోడు? సంఘం ఉన్నది. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు అని అంటే నువ్వు ఎప్పుడైతే సంఘంతో కలిసి ఉన్నావో, ఎప్పుడైతే సంఘ కార్యక్రమాల్లో పాల్పొంపులు పొందుతూ ఉన్నావో నీకేమవుతా ఉంది? ఆశీర్వాదం అనేది ఈ రకంగా వస్తుంది. పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును అని అంటాడు ఎఫెసీ పత్రికలో. అంటే పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం నీ కుటుంబంలోనికి రావాలి అని అంటే కండిషన్స్ అప్లై. ఎక్కడికి ఎప్పుడు వస్తుంది అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు సియోనులో నుండి ఆశీర్వదించబడతావు అని అంటున్నాడు. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం. అంటే నీ చుట్టుపక్కల అంతా కూడా ఎలా ఉంటుంది? పీస్ఫుల్గా ఉంటుంది. నీ చుట్టుపక్కల, నీ ఇంటి చుట్టూ ఎలా ఉంటుంది అని అంటే నీకు పీస్ఫుల్, సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు దేవుని యందు భయభక్తులు కలగలేదు. ఎప్పుడు చూడు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకున్నావు, ఇరుగురితో గొడవ పెట్టుకున్నావు. ఎప్పుడు చూడు ఇదిగో నీ కాకొచ్చి నా ఇంటి మీద వాలింది, నా కాకొచ్చి నీ ఇంటి మీద వాలింది, ఇదిగో నీ స్పూన్ ఎట్టుకొచ్చి అక్కడ వేసింది. ఇలాగా ఎన్నెన్నో గొడవలు జరుగుతాయి. అలా గొడవలు పెట్టుకున్నావు అనుకో క్షేమం ఏమైనా ఉంటుందా మనకి? ఎప్పుడు ఏదో నష్టమే జరుగుతూ ఉంటుంది. అవునా? కానీ ఎప్పుడైతే దేవుడు అంటే భయం ఉన్నదనుకో ఒక పాజిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతాం మనం. జరిగిందా, పోన్లే నన్ను అంటే అన్న ఇప్పుడు ఏమైంది అని సింపుల్గా తీసుకుంటాం. అదే కనుక దేవుడంటే భయం లేదనుకోండి, చిన్న విషయానికి కూడా మనం పెద్దగా రియాక్ట్ అయిపోతాం. అవునా? పెద్దగా రియాక్ట్ అయిపోయి నన్ను ఎందుకు అనాలి, నన్ను ఎందుకు ఆ మాట అనాలి, ఇలా మనం అనేక రకాలుగా మనం ఏం చేస్తాము అని అంటే పెద్ద చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అందు గురించి చెప్తున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు. అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ పిల్లలను చూస్తావు అని అంటే దీర్ఘాయువు కలిగి జీవిస్తావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని అంటాడు సామెతల గ్రంథంలోనే. దీర్ఘాయువునకు కారణం అంటే నీ జీవితకాలం అంతా కూడా ఎక్కువ దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం నువ్వు బ్రతకాలి అని అంటే దేవుని యందు భయభక్తులు. ఈరోజుని దేవుని యందు భయభక్తులు లేవండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి కూడా దేవుని యందు భయభక్తులు లేవు. అందు గురించే విపరీతమైన స్పీడ్తో వెళ్తూ ఉంటారు. వాడికి ప్రాణం అంటే లెక్క లేదు. దేవుడు అంటే భయం ఉన్న వాడికి ప్రాణం అంటే లెక్క ఉంటుందా ఉండదా? ఇప్పుడు వీడికి లెక్క లేదు అని అంటే, ప్రాణం అంటే లెక్క లేదు అని అంటే విపరీతమైన స్పీడ్ వెళ్తూ ఉన్నాడు అని అంటే వీడు చావడమే కాకుండా ఇంకొకరిని ఎవడో చంపుతూ ఉంటాడు. అంతే కదా? ఇప్పుడు చిన్నతనం నుంచే డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు అని అంటే
ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయిన ఎక్కువ కాలం బ్రతుకుతాడా? ఎందుకు? భయం లేదు వీడికి, దేవుడి భయం లేదు. దేవుడి భయం లేదు కాబట్టి డ్రగ్స్కి అలవాటు పడిపోయి విపరీతమైనటువంటి వేగానికి అలవాటు పడిపోయి ఇంకా నానా రకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. చిన్ననాటి నుండి వాడికి ఎలా ఉంటుంది? తిండి మీద ధ్యాస, వేరేదేమి ఉండదు. రకరకాల తిండి తింటూ ఉంటాడు. వాటి వల్ల రకరకాల వ్యాధులు వచ్చి 20కే హార్ట్ అటాక్లు. అవునా? అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు భయం ఉన్నవాడు, ఈ భక్తి ఉన్నవాడు ఇంట్లో పెట్టింది అమ్మ పెట్టింది ఏదో కళ్ళు గంజి ఏదో వేసుకుని చక్కగా తింటాడు. వీడికి అది లేదు. 10 రూపాయలు దొరికిందా పలావ్ తిని వస్తానంటాడు వెళ్ళి. కాబట్టి ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే నీ ఆయుష్కాలాన్ని తగ్గించేస్తూ ఉంది. నీ ఆయుష్కాలం పెరగాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు. అన్నీ కూడా షరతులు చూసావు ఎలా ఉన్నారో, షరతులు చూసారు ఎలా పెట్టాడు దేవుడు. నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ కష్టాన్ని నువ్వు తినాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ భార్య ఫలించాలి అని అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు సంఘంలో నుంచి దీవించబడాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. మీకు ఒక విషయం ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథము యెహోషువకు మాట్లాడుతూ యెహోషువకి పని అప్పగిస్తూ మొదటి అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాను. మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చూడండి, చెప్తా ఉన్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశం అంతటా పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు, గొప్ప ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తాను అని చెబుతా ఉన్నాడు చూసారా. అంటే నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు ఎదురు లేకుండా చేస్తాను అని అన్నాడు. ఇక్కడ 7వ వచనంలో స్టార్టింగ్లో ఒక్క మాట, చిన్న మాట, అయితే అంటే ఇవన్నీ పైన చెప్పిన ఇవన్నీ కూడా నీకు జరగాలి అని అంటే ఇక్కడ మాట చెప్తా ఉన్నాడు. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఇప్పుడు కండిషన్ ఈయనకి. ఇప్పుడు మోషే ఏది చెప్పాడో, మోషే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని అంతటి చొప్పున నువ్వేం చేయాలి. అంతటి చొప్పున ఏదో 1-2 చేస్తానంటే కుదరదు. అంతటి ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా నువ్వు పాటించిన నాడు పైన చెప్పాడు కదా, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తానన్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట లేకుండా చేస్తానంటాడు, నిలువు లేకుండా చేస్తాను అని అంటున్నాడు. కానీ అలా చెయ్యాలి అని అంటే కింద నువ్వేం చేయాలి? ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడవాలి. ఈ రోజుని మనం కూడా ఆశీర్వాదము పొందాలి అని అంటే, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి అని అంటే ఖచ్చితంగా అందరము చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అంటే దేవుని యందు భయభక్తులు అని అంటే చెడుతనం ఏదైతే ఉందో దాన్ని అసహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే దాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. చెడుతనము అని అంటే 1-2 అంటే చెడుతనం చాలా ఉన్నాయి. గత వారం మనం నేర్చుకున్నాం. అబద్ధం కూడా ఒక చెడుతనమే, విగ్రహారం అనేది ఒక చెడుతనం, ధనాపేక్ష అనేది ఒక చెడుతనం, బూతులు మాట్లాడటం అనేది ఒక చెడుతనం. ఇలా రకరకాలుగా ఉన్నాయి. వ్యభిచారం ఒక చెడుతనం, జారత్వం ఒక చెడుతనం, కోపం ఒక చెడుతనం.
ఇలా అనేక లక్షణాలు మనలో ఉండిపోతూ ఉంటాయి. వీటన్నిటిని ఎప్పుడైతే విడిచిపెట్టి సంఘానికి అంటుకట్టబడి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకిస్తానన్న నిత్యరాజ్యం అంటే ఆ ఆశీర్వాదం ఇవ్వక మానడు. కాబట్టి మనందరము కూడా అట్టి రీతిలో బ్రతికి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేయనుగాక. ఆమెన్. ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని తిరిగి సమయాన్ని సహోదరులుగా అప్పగిస్తాను. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరకు మీ మాటలను నా తండ్రి మీ బిడ్డలమైనటువంటి మేము విని ఉన్నాం. నా తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగిన తండ్రి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు మాకుంటాయో మరి నా తండ్రి నీ భక్తుల ద్వారా మాకు తెలియజేశారు. అటువంటి మరి నా తండ్రి భయము భక్తి కలిగి మీ అందు భయము భక్తి కలిగి నమ్మకంగా విశ్వాసంగా జీవిస్తున్న తండ్రి మీరిచ్చే నిత్యరాజ్యానికి మీరిచ్చేటటువంటి నా తండ్రి ఆ ఆశీర్వాదానికి వారసులగినట్లు మాలో ప్రతి ఒక్కరికి జ్ఞానమును దయచేయమని క్రీస్తు పేరట యొక్క ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పావుగంట బ్రదరా.